హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ మిడ్కి సంబంధించి మ్యాథ్స్ సబ్జెక్ట్ చూద్దాము. సిలబస్ ఏముంది, ఏవేవి ఇంపార్టెంట్ మోడల్స్, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. కామన్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే టాపిక్ ఇది. సో ఫస్ట్ మిడ్ M1 సంబంధించి సో సిలబస్ మనకి ఏమేమి ఉన్నాయంటే కనుక ఫస్ట్ ఇంట్రడక్షన్తో పాటు పార్షల్ ఫ్రాక్షన్, మ్యాట్రిక్స్, ట్రిగ్నామెట్రీ, ఇది మనకున్న 3 టాపిక్స్. సో ఈ టాపిక్స్లో మనకు ఇంపార్టెంట్ మోడల్స్ అంటే కనుక రిలేషన్ అండ్ ఫంక్షన్ ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, లేదా డొమైన్ అండ్ రేంజ్ అడుగుతాడు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత మనం పార్షల్ ఫ్రాక్షన్ తీసుకుంటే ఇంకా పార్షల్ ఫ్రాక్షన్లో ఎటువంటి మోడల్ ఇచ్చినా, అది హోమోజీనియస్ మోడల్ కావచ్చు, నాన్ హోమోజీనియస్ మోడల్ కావచ్చు, ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా తెలుసు కదా, మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ ఫార్మాట్లో ఇస్తాడు, x/x-1 x+2 ఈ విధంగా, అంటే ఒక న్యూమరేటర్ డినామినేటర్ ఈ టైప్లో ఇస్తాడు. కింద మనకు ఫ్యాక్టర్స్ ఇవ్వచ్చు, లేదా ఈక్వేషన్ ఫార్మాట్లో కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్కి x/x² -4x + 10 ఈ విధంగా ఈక్వేషన్ ఫార్మాట్లో కూడా ఇవ్వచ్చు. సో మనం ఎలా చేస్తాము, దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని, పార్షల్ ఫ్రాక్షన్ అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఏని బిని ఫైండ్ అవుట్ చేస్తాం ఆ మోడల్. సో ఇది మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం ప్రీవియస్గా కూడా, ఇంకా తర్వాత కూడా ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం సిలబస్, ఇంపార్టెంట్ మోడల్స్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఓకేనా, క్వశ్చన్ ఆన్సర్స్ మనం తర్వాత, ఇంకా టైం ఉంది కాబట్టి మనం నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి పార్షల్ ఫ్రాక్షన్లో మనకి ఎక్కువ మోడల్స్ లేవు, జస్ట్ 1 or 2 మోడల్స్ మాత్రమే ఉన్నాయి. హోమోజీనియస్ ఒకటి, నాన్ హోమోజీనియస్ ఒకటి. అంటే హోమోజీనియస్ అంటే ఇట్లా లీనియర్గా ఉంటుంది, నాన్ హోమోజీనియస్ అంటే ఇంకా మనకి స్క్వేర్స్ వస్తాయి. అది బ్రాకెట్ లోపల ఉండొచ్చు స్క్వేర్, బ్రాకెట్ బయట ఉండొచ్చు. సో ఇలా 2 టైప్ డివైడ్ చేసుకున్నాం మనం క్వశ్చన్ని. ఎటువంటి టఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా జస్ట్ 2 మోడల్స్నే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, ఈ 2 మోడల్స్ నేర్చుకుంటే చాలు, ఇంకేమి నేర్చుకోవాల్సిన పని లేదు. ఓకే, తర్వాత మనకి థర్డ్ టాపిక్ ఏముంది, మనకు మ్యాట్రిక్స్ ఉంది. ఈ మ్యాట్రిక్స్లో నుంచి మనకి ఏమడుగుతాడు, 2/2 షార్ట్ ఆన్సర్లో అడుగుతాడు, 3/3 ఎస్ఏ టైప్లో అడుగుతాడు. సో ఏవే వస్తాయి ఆ క్వశ్చన్స్ అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ 2/2లో తీసుకున్నాం అనుకోండి, A/B అడగచ్చు, లేదంటే డెట్ అడుగుతాడు. లేదు మనకి 3/3 తీసుకుంటే మనకు డెట్ అనే క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇంటూ అంటే A/B, ఏ అనే మ్యాట్రిక్ ఒకటి, B అనే మ్యాట్రిక్ ఒకటి, A/B అడగచ్చు, లేదా ఇన్వర్స్ అడుగుతాడు, లేదా కనుక క్రామర్స్లో అడుగుతాడు, లేదంటే కనుక =0, =1, ω² + ω+1 ఇలాంటివి ఇవి ప్రూవ్ చేయమంటాడు. సో ఇలా ప్రూవ్ చేసే క్వశ్చన్స్ అడుగుతాడు. ఇవే మనకు అంత ఎక్కువ లేవు. సో మనం పార్షల్ ఫ్రాక్షన్స్ పైన క్వశ్చన్స్ మనం ఇంతకుముందు ప్రాక్టీస్ చేసినాము, మ్యాట్రిక్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసినాము. నెక్స్ట్ టాపిక్ ఏముంది, ఇవే అడుగుతాడు, ఇంకా వేరేది ఏం నేర్చుకోవాల్సిన పని లేదు. మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాము, క్వశ్చన్ విత్ ఆన్సర్ కూడా. ఓకేనా, తర్వాత టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో మనకు రెక్టాంగిల్ మ్యాట్రిక్, స్క్వేర్ మ్యాట్రిక్, ఇవన్నీ మనం చూసినాం కదా, స్క్యూ మ్యాట్రిక్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్, ఇవన్నీ కూడా. సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా అడుగుతాడు, లేదా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది మనకు ఇక్కడ నుంచి, మ్యాట్రిక్స్ నుంచి. తర్వాత మనకి ఏముంది టాపిక్, ట్రిగ్నామెట్రీలో మనం చూస్తే ఇంకా ఇక్కడ చూడండి క్వశ్చన్స్. సో sin A + B A - B, sin cos tan, దీనిపైన మనకు క్వశ్చన్ వస్తుంది. లేదా యాంగిల్స్ అడుగుతాడు, sin 15, cos 15, tan sin 75, cos 75, ఇలా tan 75 అంటే మనకున్న sin cos tan 15 వాల్యూ, 75 వాల్యూ, ఈ యాంగిల్స్ మధ్యలో ఈ యాంగిల్స్ అడుగుతాడు. కాబట్టి యాంగిల్స్ ఇంపార్టెంట్, రిలేషన్స్ కూడా ఇంపార్టెంట్. సేమ్ వైల్ మనకి sin²A - sin²B అనే ఫార్ములా పైన, cos²A - cos²B ఫార్ములా పైన కూడా మనకి ఇంపార్టెంట్. అంటే మనం ఇక్కడ చూస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మోడల్, ఇది సెకండ్ మోడల్, ఇది థర్డ్ మోడల్ అనుకుంటే, తర్వాత 2A sin 2A cos 2A tan 2A, sin 3A cos 3A tan 3A. సో ఇది 4th మోడల్ క్వశ్చన్. సో ఇవే మనకు లేదు క్వశ్చన్స్, ఎక్కువ ఏం లేవు కాబట్టి. సో ఈ 4 మోడల్స్ చదువుకుంటే చాలు, మనం ఇంకా వేరే చేయాల్సిన పని లేదు. అర్థమైంది కదా, సిలబస్ అంతా కూడా చాలా తక్కువ సిలబసే ఉంది. కొంచెం మనం ఆల్రెడీ పార్షల్ ఫ్రాక్షన్స్, మ్యాట్రిక్స్ మనం డిస్కస్ చేసినాం. ఒకసారి మీరు చూడకపోతే ఆ వీడియో డీటెయిల్గా మీకు క్లియర్గా అర్థమైతే, ఇంకా మనం చదువుకోవాల్సింది ఏముందంటే ఇంకా ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, దే ఇన్వర్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇది ఈ టాపిక్ అంతా లేదండి. సో ఇదంతా మనకి ఇన్వర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అయితే మనకి లేదు ప్రజెంట్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ మాత్రమే ఉంది. కాబట్టి 2.9 వరకు మన సిలబస్లో ఫస్ట్ మిడ్కి సంబంధించిన సిలబస్. ఓకేనా, సో ఈ మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే, మనం రఫ్గా డిస్కస్ చేసినాం సిలబస్ కాపీ, ఇంపార్టెంట్ మోడల్స్. మనం నెక్స్ట్ క్లాస్లో ప్రతి ఒక్క దాన్ని కూడా క్వశ్చన్ ఆన్సర్స్ ఒక మోడల్ పేపర్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ది, సో దాన్ని సాల్వ్ చేసే ట్రై చేద్దాము. సో దట్ మనకు మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మిడ్లో. అంటే మనం 20కి 20 తెచ్చుకోవచ్చు. సేమ్ మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కూడా మనం ఇదే ప్యాటర్న్లో ప్రిపేర్ అవుతా పోతే మనం మంచి స్కోర్, అంటే 80+ స్కోర్తోనే మనం కంప్లీట్ చేసుకుని బయటికి రావచ్చు మన ఫస్ట్ ఇయర్. అదేవిధంగా మనం కంటిన్యూ చేయొచ్చు మన సబ్జెక్ట్స్ అన్నీ కూడా. కాబట్టి సో మిడ్స్ లెవెల్ నుంచే కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ వేరే సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తాయి కాబట్టి, సో దీన్ని మనం ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాము. డైలీ
ఇంపార్టెంట్ మోడల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి మనం సిలబస్ కాపీ కాబట్టి మనం లైట్గా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది.